కర్నూలు జిల్లాలోని ఆదోనిలో క్రికెట్ బెట్టింగ్ ముఠా యథేచ్ఛగా బెట్టింగ్లకు పాల్పడుతున్నారు. ఇంటర్నెట్, మొబైల్ యాప్లు అందుబాటులోకి రావడంతో క్రికెట్ బెట్టింగ్ ముఠాలు తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు. ప్రధానంగా యువతకు క్రికెట్ పై ఉన్న ఇష్టాన్ని ఆసరాగా చేసుకుని కేటుగాళ్ల ముసుగులోకి దింపుతున్నారు. పలు బెట్టింగ్ యాప్ల ద్వారా యువతను ఇందులోకి లాగుతున్నారు. అధిక లాభాలు వస్తాయని ఆశ చూపించి యువతను బెట్టింగ్ పెట్టేలా చేస్తున్నారు. డబ్బులు వస్తాయనే ఆశతో వందలు, లక్షల్లో యువత అప్పు చేసి మరీ బెట్టింగ్ పెడుతున్నారు. బెట్టింగ్ లో యువత ఆర్థికంగా నష్టపోయేలా చేస్తున్నారు. బెట్టింగ్ లో డబ్బులు కోల్పోవడంతో యువత ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఆదోనిలో బెట్టింగ్ కు పాల్పడుతున్నట్లు సమాచారం అందడంతో తనిఖీలు చేశారు. ఈ సోదాల్లో బెట్టింగ్ కు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర క్రికెట్ బెట్టింగ్ ముఠాను అరెస్టు చేశారు. 7 నిందితులను అరెస్టు చేసి కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ సమక్షంలో మీడియా ముందు పోలీసులు ప్రవేశపెట్టారు. వీరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ విచారణలో పలు కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ ముఠా సభ్యుల నుంచి 91 లక్షల నగదు, 7 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఐపీఎల్ సీజన్ లో క్రికెట్ బెట్టింగ్ గురించి మనం చాలా వింటూ ఉంటాము. సో దీని గురించి మనం ఆల్రెడీ టైం టు టైం మన పోలీసులకి అలర్ట్ చేస్తూ ఉంటే 18th May అంటే ఒక ఆల్మోస్ట్ 1.5 week బ్యాక్ ఆదోని 1 Town పోలీసులు నాగరాజు అనే వ్యక్తిని ఫస్ట్ అదుపు తీసుకున్నారు. అతని దగ్గర ఆల్మోస్ట్ అతను బెట్టింగ్ పంటర్ లాగా పనిచేస్తున్నారని ఇన్ఫర్మేషన్ మీదుగా అతన్ని అదుపులో తీసుకుంటే అతని దగ్గర 50,000 క్యాష్ సీజ్ చేయడం జరిగింది. ఆ తర్వాత అతను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ వరకు ఓకే ఇది ఒక గ్యాంగ్ లాగా ఉందని స్పెషల్ టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. సో ఆ స్పెషల్ టీమ్స్ మన దగ్గర ఉన్న టెక్నికల్ ఎవిడెన్స్, తర్వాత వెబ్సైట్ ఎక్కడెక్కడ యాక్సెస్ చేస్తున్నారు ఎవిడెన్స్ బిల్డ్ చేసుకుంటూ వెళ్తే ఈ టీం అంటే ఈ గ్యాంగ్ మొత్తం ఒక 4, 5, 6 వెబ్సైట్స్ అంటే ఆన్లైన్ బెట్టింగ్ లాగా నేషనల్ ఎక్స్చేంజ్ 9 అని, తర్వాత రాధే ఎక్స్చేంజ్ అని, వజ్ర ఎక్స్చేంజ్ అని, నేషనల్ 777 ఎక్స్చేంజ్ అని, మోర్ ఎక్స్చేంజ్ అని, ఇలా ఇంకా రకరకాల యాప్లో బెట్టింగ్ నడుస్తున్నారు అని మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో మన టీమ్స్ హైదరాబాదు, బెంగళూరు, ఒంగోలు ఇక్కడికి వెళ్ళి ఎవరెవరు ఇన్వాల్వ్ ఉన్నారో మనం ఆరా తీస్తూ ఉంటే వచ్చిన స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ మీదుగా నిన్న మనం ఆల్మోస్ట్ ఒక 7 అదుపులు తీసుకోవడం జరిగింది. ఈ 7 దగ్గర 91 lakh క్యాష్, ఈ బెట్టింగ్ రిలేటెడ్ క్యాష్ ఏముందో సీజ్ చేయడం కూడా జరిగింది. సో వీళ్ళందరినీ మనం డీటెయిల్డ్ గా ఇంట్రోగేట్ చేస్తే మనకు తెలిసింది ఏమంటే ఈ రకరకాల లెవెల్స్ ఉంటాయి ఈ బెట్టింగ్ ముఠాలో కూడా. ఫస్ట్ వాళ్ళు పంటర్స్ అంటారు, ఆ పంటర్స్ తర్వాత పైన మాస్టర్స్ అంటారు, మాస్టర్స్ తర్వాత సూపర్ మాస్టర్స్ అంటారు, సూపర్ మాస్టర్ తర్వాత యాప్ అడ్మిన్. సో యాప్ అడ్మిన్ ఎవరున్నారో హీ మెయింటైన్స్ ద యాప్. ఈ నేషనల్ ఎక్స్చేంజ్ 9 అని, తర్వాత రాధే ఎక్స్చేంజ్ అని, వజ్ర ఎక్స్చేంజ్ అని వీళ్ళు యాప్ మెయింటైన్ చేస్తారు. సో ఎవరైనా ఒకరు మనీ ఎవరైనా బుకి అంటే నేను డబ్బులు పెట్టాలి యాప్ ఇది బెట్టింగ్ మీద నేను ఎవరినైనా అంటే ఫస్ట్ పంటర్ దగ్గరికి వెళ్ళాలి. ఆ పంటరు నా దగ్గర క్యాష్ తీసుకొని ఆ యాప్ లో ఫస్ట్ అతన్ని ఇప్పుడు ఏదో ఒక 2 టీంల మధ్యలో మ్యాచ్ నడుస్తూ ఉంటే ఈ టీం గెలుస్తుందో ఈ టీం ఓడిపోతుందో అని అక్కడ బెట్ పెడతాడు. ఆ తర్వాత ఓడిపోతే గెలిస్తే ఎవరు గెలుస్తారో వాళ్ళకి డబ్బులు రిటర్న్ ఇస్తారు, ఓడిపోయిన వాళ్ళకి డబ్బులు పోతుంది. సో ఇదన్నీ మొత్తం క్యాష్ ట్రాన్సాక్షన్ అనమాట. జస్ట్ యాప్ లో బెట్స్ పెడతారు బట్ ట్రాన్సాక్షన్స్ మొత్తం క్యాష్. సో పంటర్ తన కమిషన్ ఉంచుకొని తన పైన ఉన్న మాస్టర్ ఎవరు ఉన్నారో మాస్టర్ కి క్యాష్ పంపిస్తాడు. ఆ తర్వాత మాస్టర్ తన దగ్గర ఉన్న కమిషన్ ఉంచుకొని సూపర్ మాస్టర్ పంపిస్తాడు. అలాగే సూపర్ మాస్టర్ ఈ యాప్ అడ్మిన్ ఎవరున్నారో యాప్ అడ్మిన్ కి పంపిస్తారు. సో యాప్ అడ్మిన్ ఒకరిని మేము అరెస్ట్ చేసాము. ఈ మాస్టర్ సూపర్ మాస్టర్స్ 3 అరెస్ట్ చేసాము.
ఆ తర్వాత పంటర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళని ముగ్గురిని అరెస్ట్ చేయడం జరిగింది. సో ఈ నెట్వర్క్ లో ఇంకా చాలా మంది ఉన్నారు. సో ఇన్వెస్టిగేషన్ విల్ ఫర్దర్ గో ఆన్. సో వీళ్ళందరినీ మనం ఈ రోజు రిమాండ్ పెడుతున్నాం. మళ్ళీ వాళ్ళని తీసుకొని పోలీస్ కస్టడీ తీసుకుని ఫర్దర్ ఇన్ఫర్మేషన్ బిల్డ్ చేసి ఇంకా ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలని ఫర్దర్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఐపీఎల్ సీజన్ లో క్రికెట్ బెట్టింగ్ గురించి మనం చాలా వింటూ ఉంటాము. సో దీని గురించి మనం ఆల్రెడీ టైం టు టైం మన పోలీసులకి